ఆంధ్రప్రదేశ్లో వార్తను అందించటంలో నంబర్ 1. ప్రజల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సమస్యలను, ఏ ఇతర సమస్యలనైనా మా సమస్యలుగా భావించి ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం వాటి నివారణ మార్గాలతో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మీ ముందుకొస్తున్న ఈ వివిడి న్యూస్ టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూడండి వివిడి న్యూస్ టీవీ లైవ్. వివిడి న్యూస్ టీవీ. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి పార్థివ దేహాన్ని ప్రజల నివాళుల కోసం మైసూర్లోని మహారాజా కాలేజ్ మైదానంలో ఉంచారు. జానకమ్మను చివరిసారిగా చూసేందుకు అభిమానులు, సంగీత ప్రియులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాంజలి ఘటించారు. ఆమె పాటలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్దాల పాటు తన మధుర గానంతో కోట్లాది హృదయాలను అలరించిన జానకమ్మకు రాష్ట్ర గౌరవాలతో అంతిమ వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నాలిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతలు రానీకు కన్నంచునా, కసిరి శిశిరాన్ని వెలివేసి పొరలోన, చిగురి నీ చూడనా, అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే, అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట, గన్నంటి చిరుగాలి జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. జానకమ్మ గారు గుంటూరు జిల్లాలో జన్మించిన సుప్రసిద్ధ విద్వాంసులైనటువంటి రాజమండ్రిలో పైడి స్వామి గారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళారు. 3 సంవత్సరాల వయసులో ఆవిడే చెప్పింది జానకమ్మ గారు. ఎందుకంటే రాజమండ్రికి గోకవరానికి 30 కిలోమీటర్ల దూరం. అంటే రాజమండ్రిలో జానకమ్మ గారు సంగీతం నేర్చుకున్నారు అని అంటే అందరూ గర్వించదగ్గ విషయం. రాజమహేంద్రవరంలో పైడి స్వామి గారి దగ్గర సంగీతం నేర్చుకునేటప్పుడు పైడి స్వామి గారు అన్నారు, 1-2 పాటలు పాడేటప్పుడు, నగుమోము కీర్తన పాడేటప్పుడు పైడి స్వామి గారు అన్నారట, అమ్మ నీకు సంగీతం ఎందుకు, ఆ భగవంతుడు నీ గొంతులోనే సరిగమలు పలికించారు, నువ్వు మహా గొప్ప గాయకి రావాలని చెప్పి పైడి స్వామి గారు ఆశీర్వదించారు. అలాగా రాజమండ్రితో జానకమ్మ గారికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.